అందరికీ నమస్తే. వెల్కమ్ టు రియల్ డేటా అనాలిసిస్ సిరీస్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ దిస్ వీడియో. మనం ఈరోజు పైథాన్లో ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆపరేటర్. సో ఆపరేటర్ ఫస్ట్ అసలు ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం పైథాన్లో. వాట్ ఈస్ ఆపరేటర్ ఇన్ పైథాన్? సో ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే పైథాన్లో మనకు వేరియబుల్స్ పైన అండ్ వాల్యూస్ పైన సో సమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనము ఆపరేటర్స్ యూజ్ చేద్దాం అనమాట. సో అంటే అది ఎలా అయినా అంటే ఒక అడిషన్ కానీ ఒక సబ్ట్రాక్షన్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ బిట్ రైజ్ సో ఎనీ అయినా కూడా మనకు ఏదైనా లాజికల్ ఆపరేటర్ ఎలాంటిదైనా మనము ఒక చిన్న ఆపరేషన్ చేయాలి అంటే సో ఒక వేరియబుల్ పైన కానీ వాల్యూ పైన కానీ మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా డెఫినేషన్ రాస్తాను. ఆపరేటర్స్ ఆర్ సింబల్స్. Okay, used to perform operations on variables and values. Okay, సో ఇది ఒక నార్మల్ డెఫినేషన్ అనమాట ఆపరేటర్స్కి. సో మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చూద్దాం. ఇక్కడ నేను మల్టీలైన్ కామెంట్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, అందరు ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్స్. సో సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ మనం ఒక్కో దాని నుంచి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్. అండ్ ఫైనల్లీ సెవెంత్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, సో మనకు టోటల్గా పైథాన్లో 7 ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. లైక్ 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్. అవి వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్ అండ్ బిట్ వైజ్. సో మనం ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎలాంటి ఆపరేటర్స్ ఉంటాయో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం 5th and 6th క్లాస్ నుంచి మనం నేర్చుకున్న మ్యాథ్స్ అనమాట. సో మ్యాథ్స్లో మనం ఎలాంటి ఆపరేటర్స్ యూజ్ చేసేవాళ్ళము? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, సో మాడ్యులస్ అలాంటివి యూజ్ చేసేవాళ్ళం కదా. సో ఇక్కడ కూడా మనం వాటిని అనమాట. సో ఇక్కడ నేను రాస్తాను అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి వస్తాయి అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ లాస్ట్ వచ్చేసి ఎక్స్పోనెంట్. సో ఎక్స్పోనెంట్ అంటే పవర్ అన్నమాట. ఓకే, ఎక్స్పోనెంట్ అంటే పవర్. ఇప్పుడు మనం ఫస్ట్ అడిషన్ గురించి మాట్లాడుకుందాం. సో నాట్ ఓన్లీ అడిషన్, మనము ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకునేసి మనము అన్ని ఆపరేటర్స్ ఒకేసారి రాసేద్దాం. ఓకే, మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా మనము ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏ. నేను ఇక్కడ ఏ వేరియబుల్ క్రియేట్ చేశాను, ఏ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను 10 తీసుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఆ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మొత్తం ఆల్ ఆపరేటర్స్ ఒకేసారి చేస్తున్నాం. సో ఆ ఆపరేటర్స్ చేయాలంటే మళ్ళీ మనం కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి లైక్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని రాయాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా డైరెక్ట్గా ప్రింట్లో రాసేచ్చు అనమాట. ఓకే, మనం ప్రింట్లో రాస్తే ఆపరేటర్ లైక్ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాస్తే నాకు అవుట్పుట్ అనేది 13 అని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మనం మళ్ళీ ఇంకొక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి అంత రాయాల్సిన అవసరం ఉండదు మనకు. సో ఇక్కడ నేను మొత్తం లైక్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట ప్రింట్లో రాసుకుంటూ వచ్చేస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ అవుట్పుట్ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి అని రాస్తున్నాను. సో నేను ఇవే అన్ని ఒక
ఇవి అన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ప్లస్ తీసేసి మైనస్ పెడుతున్నాం. అండ్ థర్డ్ దాంట్లో సో ఇంటూ, అండ్ ఆ తర్వాత డివైడెడ్ బై, అండ్ ఆ తర్వాత మోడ్లెస్. ఓకే, ఫ్లోర్ డివిజన్ పెడతాం ఫస్ట్, ఫ్లోర్ డివిజన్, అండ్ ఆ తర్వాత మోడ్లెస్, అండ్ ఫైనల్గా ఎక్స్పోనెంట్. ఓకే, ఎక్స్పోనెన్షియల్. సో ఇప్పుడు నేను ఇవన్నీ రన్ చేస్తే, సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమేమి వస్తుందో చెప్పానా. సో ఇక్కడ అవుట్పుట్ అని రాస్తాను ఇక్కడ సైడ్లో. అవుట్పుట్. సో ఇప్పుడు మనకు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. దీనికి ఏమొస్తుందంటే ఎవరిని చెప్పేస్తాడు చిన్న పిల్లకాయ కూడా. ఓకే, 13 వస్తుంది అనమాట. ఓకే, 13. సో ఆ తర్వాత దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, దీనికి అవుట్పుట్ ఏ మైనస్ బి అంటే 10 మైనస్ 3 7. ఓకే, ఆ తర్వాత దీనికి ఏ ఇంటూ బి అంటే 10 ఇంటూ 3 10s 30. ఓకే, సో నార్మల్ మనం మ్యాథ్స్లో ఎలా అయితే మనం ఆపరేటర్స్ యూస్ చేస్తామో సేమ్ అంతే. సో ఇక్కడ కోడింగ్లో ఏం మారమన్నమాట. నెక్స్ట్ ఏ డివైడెడ్ బై బి. సో ఇక్కడ ఏ డివైడెడ్ బి నార్మల్ డివిజన్. ఓకే, నార్మల్ డివిజన్ అనమాట. 10 డివైడెడ్ బై 3 అనమాట. సో 10 డివైడెడ్ బై 3 అంటే మనకు కరెక్ట్గా ఎంత వస్తుంది, 3.33 సంథింగ్ వస్తుంది. ఓకేనా, 3.33 సంథింగ్ వస్తుంది అనమాట. కానీ నెక్స్ట్ మనము మాట్లాడుకోబోయేది ఇక్కడ అవుట్పుట్. ఇక్కడ మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఫ్లోర్ డివిజన్ అనమాట. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏంట్రా అంటే ఏం నథింగ్ బట్ నార్మల్ డివిజనే. సో మనకు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుందంటే ఆ డెసిమల్ పాయింట్స్, ఆ డెసిమల్ వాల్యూస్ని తీసేసి మనకి ఒక హోల్ నెంబర్ లాగా ఇస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ నార్మల్ డివిజన్లో, ఓకే, ఇక్కడ మనము 10/3 అని చేస్తే నార్మల్ డివిజన్లో మనకు 3.33 అని వచ్చింది కదా. సో మనకు ఈ ఫ్లోర్ డివిజన్, ఓకే, ఇక్కడ డబుల్ డివైడెడ్ సింబల్స్ పెడితే ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంటే ఈ డెసిమల్ అంటే పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ని తీసేసి మనకు హోల్ నెంబర్ జస్ట్ 3 అని ఇస్తుంది అనమాట. అంతే, ఇంకేం చేయదు. ఓకే, నెక్స్ట్ మోడ్లెస్. సో ఈ మోడ్లెస్ ఏం చేస్తుందంటే ఈ నార్మల్ డివిజన్ అండ్ ఈ ఫ్లోర్ డివిజన్ వచ్చేసి మనకు కోఎఫిషియంట్ ఇస్తుంది అనమాట. ఓకే, కోఎఫిషియంట్ అంటే ఏంటి, సో కోఎఫిషియంట్ అంటే ఏంటంటే మనం డివిజన్ ఎలా చేస్తాము నార్మల్గా. ఓకే, ఇక్కడ రాస్తాను. సో మనం నార్మల్ డివిజన్ ఎలా రాస్తాము, ఇప్పుడు పైన 10 ఉంది. ఓకే, 10/3 అంటే మనం ఎలా రాస్తాము, 10 అని రాస్తాము. ఆ తర్వాత మనము 3 అని రాస్తాము. ఆ తర్వాత మనం 10 అని పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ రాస్తామని కదా, మనం ఇక్కడ రాసుకుంటాం. ఎట్లా రాస్తాము, 3 3s. ఓకే, 3 3s ఎంత అంటే మనం ఇక్కడ 9 అని రాస్తాం అనమాట. అంతే కదా. సో 9 అని రాసి ఆ తర్వాత కింద మనకి ఎంత వచ్చింది అవుట్పుట్ రాసుకుంటాము. సో అవుట్పుట్ ఎంత వస్తుంది మనకు ఇక్కడ ఇలా రాస్తే ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది అనమాట. ఓకే, 1 వస్తుంది. సో 1కి మళ్ళీ మనము ఇక్కడ ఏం చేస్తాము, పాయింట్ పెట్టుకుంటాం, 3 పాయింట్. సో పాయింట్ పెట్టుకుంటే మనం ఇక్కడ రిమైండర్కి మనం 0 పెట్టుకోవచ్చు అనమాట. సో మళ్ళీ 0 పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ మనము 3 పాయింట్. ఓకే, 3 3s 9 అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ కింద మనము 9తో మళ్ళీ చేస్తే మళ్ళీ మనకు రిమైండర్ ఏమొస్తుంది, మళ్ళీ మనకు రిమైండర్ అనేది మళ్ళీ మనకు 1 వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ రిమైండర్ మనకు 1 వస్తుంది. సో ఇలా చేసుకుంటూ పోతే ఇది 3.3333 వస్తూనే ఉంటుంది అనమాట. ఇన్ఫినిటీ టైమ్స్ వస్తూనే ఉంటుంది. సో ఇది మనం నార్మల్గా డివిజన్ చేసే మెథడ్, మనం ట్రెడిషనల్గా చిన్నప్పటి నుంచి చేసే మెథడ్ కదా. సో మనకి ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉండేదాన్ని మనకు కోఎఫిషియంట్ అంటారు అనమాట. సో ఇక్కడ కింద మనకు లాస్ట్లో వచ్చేదాన్ని రిమైండర్ అంటారు. సో మనకు ఈ నార్మల్ డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్ చేసేటప్పుడు మనకు కోఎఫిషియంట్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ ఇస్తుంది 3.3333 అండ్ ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు
డెసిమల్ వాల్యూస్ని తీసేసి ఇక్కడ మనకు హోల్ నెంబర్గా 3 ఇస్తుంది అనమాట. ఈ మాడ్యులస్ ఏం చేస్తుందంటే ఓకే ఇక్కడ ఈ పర్సంటేజ్ సింబల్ దీన్ని మనం మాడ్యులస్ అంటాం. సో ఈ మాడ్యులస్ ఏం చేస్తుందంటే మనకు రిమైండర్ ఇస్తుంది. ఓకే రిమైండర్ నాట్ కోఎఫిషియంట్. ఈ కోఎఫిషియంట్ కాకుండా మనకు కింద రిమైండర్ మిగిలి ఉంటుంది కదా ఓకే 11. సో ఈ రిమైండర్ ఇస్తుంది అనమాట. ఓకే అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది అనమాట. ఓకేనా మాడ్యులస్లో 1 వస్తుంది 10కి 3కి. ఓకేనా నెక్స్ట్ పవర్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ అంటే నథింగ్ బట్ పవర్ అనమాట. సో పవర్ నేను ఏ పవర్ ఆఫ్ బి అని రాశాను. సో ఏ పవర్ ఆఫ్ బి అంటే 10 పవర్ ఆఫ్ 3. ఓకేనా సో ఎలా అంటే అది మనకి ఎలా అంటే 10 పవర్ ఆఫ్ 3 ఇక్కడ రాస్తాను నేను 10 పవర్ ఆఫ్ 3 అనమాట. సో 10 పవర్ ఆఫ్ 3కి వాల్యూ ఎంత వస్తుంది మనకు లైక్ 10 10s 100 100 into 10 1000. మనకి ఇక్కడ రిజల్ట్ అనేది 1000 అని రావాలి. సో ఇక్కడ మనం రాసిన అవుట్పుట్స్ మొత్తము ఇప్పుడు మనం ఈ పైథాన్ ఫైల్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దామా. ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ రన్ చేశాను. మనం రాసిన అవుట్పుట్స్ మొత్తం కరెక్ట్గా వచ్చాయో లేదో. ఫస్ట్ ఏ ప్లస్ బికి 13. ఓకేనా ఏ మైనస్ బికి 7. ఆ తర్వాత ఏ ఇంటూ బికి 30. సో ఆ తర్వాత ఏ డివైడ్ బై బికి 3.3333. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్కి 3. ఆ తర్వాత మోడ్యులస్కి 1 అండ్ ఏ పవర్ ఆఫ్ బి ఏ ఎక్స్పోనెన్షియల్ బికి 1000. ఓకే అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇదే మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో యూస్ చేసినట్టువి ఈజీగా ఉంటాయి. సో చాలామంది ఈ డివిజన్ ఫ్లోర్ డివిజన్ అండ్ మోడ్యులస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది కూడా మీకు చెప్పేశాను క్లారిటీగా. సో గుర్తుపెట్టుకోండి ఎలాంటి కన్ఫ్యూజన్ మళ్ళీ మనకు అవసరం లేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ మనము టాపిక్లోకి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకు ఏమేమి వస్తాయో ఇక్కడ రాస్తాను ఒకసారి. అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకు ఈజ్ ఈక్వల్ టు అండ్ ప్లస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు కామా మైనస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇంటూ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఆ తర్వాత డివైడ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ విధంగా వస్తాయన్నమాట మనకు ఫ్లోర్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు అట్లా మొత్తము. సో ఇది ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంద్రా అంటే మనము ఒక వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయడం. సో ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు ఎందుకు వాడతాం పైథాన్లో మనము. సో ఏదన్నా మనకు ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడానికి కదా. సో ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశానంటే సో ఇదే ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను జస్ట్ ఒక వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్కి నేను 10 అనే వాల్యూ ఇస్తున్నా. సో ఇది మనకు ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ 10 అని రాస్తానంటే లైక్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ రాసానంటే నాకు అవుట్పుట్ వస్తుంది ఇక్కడ కింద. హియర్ సో నాకు ప్రింట్ ఆఫ్ ఎక్స్ రాశానంటే ఇక్కడ కింద నాకు 10 అని వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు 10 అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఈజ్ ఈక్వల్ టు డివైడ్ బై ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఏంది బ్రో అంటే సో ఇవన్నీ ఎలా అంటే ఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని అప్పుడప్పుడు యూజ్ చేస్తాం మనం. ఎలా అంటే చూపిస్తాను ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నా. ఓకే 5. సో దీనికి అర్థం ఏంట్రా అంటే ఇట్స్ నథింగ్ బట్ మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనమాట. ఓకే సో ఈ విధంగా మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని ఇలా పూర్తిగా రాయకుండా మనం షార్ట్కట్లో ఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాయొచ్చు అనమాట. సో దీనికి అర్థం ఇది. సో మనకి ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దామా. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ మనం ఎందుకన్నా మంచిది ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే సరే ఉండిలే. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాను. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తే హియర్ మనకు ఫస్ట్ ఈ ప్రింట్ ఎక్స్కి నాకు 10 వచ్చింది. ఈ ప్రింట్ ఎక్స్ సెకండ్ ప్రింట్ ఎక్స్కి నాకు 15 అని వచ్చింది అనమాట. 15 ఎందుకు వచ్చింది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాను. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అంతా 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 15. ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అయింది కాబట్టి ప్రింట్ ఎక్స్ వచ్చాయన్నమాట. సో మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ అంతే అనమాట మనకు. సో ఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు 5 ఎక్స్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు 5 అని రాస్తే మనకి ఏమర్థం అంటే అది
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. సో ఆ విధంగా అనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఇదే అనమాట. సో చాలా సింపుల్, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మనము కంపారిజన్. సో మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మనకు కంపారిజన్ ఆపరేటర్స్లో మనకు ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఆ తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. సో మనకు ఈ 6 వస్తాయి అన్నమాట. సో ఈ 6 ఆపరేటర్స్ వస్తాయి. సో ఈ 6 ఆపరేటర్స్ కూడా మనము చాలాసార్లు చిన్నప్పటి కూడా యూజ్ చేసి ఉంటాము, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మనకు సో ఆ నేమ్లోనే ఉంది, ఓకే, కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక 2 వాల్యూస్ని 2 వేరియబుల్స్ని మనము కంపేర్ చేయడానికి ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. సో అంటే ఇక్కడ మనము చూస్తే ఇక్కడ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ ఈ కంపారిజన్ ఆపరేటర్ డబల్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఒకటే కాదు, రెండు డిఫరెంట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అసైన్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఆపరేటర్స్ ఆ నేమ్స్లలో ఉంటుంది, ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ మనము ఒక 2 వాల్యూస్ని 2 వేరియబుల్స్ని కంపేర్ చేస్తున్నాం. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే n ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నా. ఇప్పుడు మనము వీటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేయడం అంటే ఈ రెండు ఈక్వలా, ఈ రెండు కాదా, లేకపోతే ఏదైనా ఒకటి పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, సో అట్లా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. నేను ఇప్పుడు పైథాన్ అడుగుతున్నాను అనమాట. సో ఈ కంపేర్ చేయి ఏని బి, సారీ ఇక్కడ ఏబి కాదు కదా, ఎన్ ఎమ్. సో ఇక్కడ పైథాన్ అడుగుతున్నాను అనమాట, ఎన్ని ఎమ్ని కంపేర్ చేయి. కంపేర్ చేసి ఆ రెండు ఈక్వల్ ఇక్కడ అడుగుతున్నా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఎన్ అనేది ఎంకి ఈక్వల్ అని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు నాకు పైథాన్ చెప్తుంది అనమాట, అవునా కాదా అని. ఇక్కడ నాకు ట్రూ అని వచ్చింది. ట్రూ అంటే అవును, ఆ రెండు ఈక్వల్ అని చెప్తుంది పైథాన్ నాకు, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ నేను నాట్ ఈక్వల్ టు అని రాసాను అనుకో, కేలబడి. సో కింద రాస్తానులే, ఇక్కడ ఎందుకు, ఒకసారి కాపీ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను నాట్ ఈక్వల్ టు రాసాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా పైథాన్ని, సో ఎన్ అనేది ఎమ్కి ఈక్వల్ కాదని అడుగుతున్నా. సో ఈక్వల్ కాదని అడుగుతా ఉంటే నాకు ఫాల్స్ వస్తుంది. నేను ఈక్వల్ కాదా అంటే అదేమంటుంది పైథాను, కాదు, అది ఈక్వల్ అని చెప్తుంది అనమాట నాకు. సో నాట్ ఈక్వల్ టు ఆ విధంగా యూజ్ అవుతుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతాయి, ఓకే. సో ఇక్కడ నేను n1 ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ m1 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నా. సో ఇక్కడ మనము గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అవి ఎలా యూజ్ చేస్తాము అంటే మనము, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అనమాట దీన్ని. సో ఈజ్ n1 ఈజ్ గ్రేటర్ దెన్ m1 అని అడుగుతున్నా. అంటే n1 అనేది m1 కన్నా పెద్దదని అడుగుతున్నా నేను పైథాన్ని. అడుగుతా ఉంటే సో అది నాకు ట్రూ అని ఇచ్చింది, అంటే అవును పెద్దది అని చెప్తుంది అనమాట పైథాను. సో ఇప్పుడు నేను మళ్ళీ కింద దీన్నే, సో ఇప్పుడు మళ్ళీ నేను దీని కిందనే సో లెస్ దెన్, సో n1 అనేది m1కి ఏమన్నా లెస్ దెనా అని అడుగుతున్నా. సో అటు అడుగుతా ఉంటే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే n1 అనేది m1 కన్నా చిన్నది కాదు, పెద్దది కదా. సో ఈ విధంగా సో ఈజ్ ఈక్వల్ టు అంటే ఎలా అంటే సో గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లేకపోతే ఈక్వల్ అని అవ్వచ్చు అనమాట, ఏదైనా అన్నమాట. సో లైక్ ఆర్ కండిషన్ లాగా, ఈక్వల్, వెదర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్. ఇప్పుడు నేను ఇప్పుడు n1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ 10 అని రాశాను అనుకోండి. సో అది గ్రేటర్ దెన్ అయినట్టు మనకు ట్రూ అని వస్తుంది, లేకపోతే ఈక్వల్ అయినా ట్రూ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఈజ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అని రాశాను అనుకోండి. సో ఇక్కడ మీకు కన్ఫ్యూషన్ లేకుండా నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కామెంట్ చేస్తాను. సో ఇవన్నీ కామెంట్ చేశాను అండ్ ఇవన్నీ కూడా కామెంట్ చేస్తాను.
మళ్ళీ మీకు క్లాస్ నోట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ అన్కామెంట్ చేస్తాను. ఇక్కడ మీకు చూపించడానికి అంటే ఇవన్నీ మళ్ళీ ట్రూ ఫాల్స్ వస్తే దేనికి ట్రూ దేనికి ఫాల్స్ వస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో నేను ఇప్పుడు ఇది ఒక్కటే పెట్టాను, ఇంకా ఏం పెట్టలేదు. జస్ట్ ఎన్ ఎమ్ రాశాను. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ట్రూ అని వచ్చింది. ట్రూ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం గ్రేటర్ దెన్ రాసాం. గ్రేటర్ దెన్ అంటే కాదు, అంటే ఈక్వల్. కానీ ట్రూ ఎందుకు వచ్చిందంటే ఈక్వల్ కదా. సో అంటే ఆర్ కండిషన్ లాగా గ్రేటర్ దెన్ అయినా కూడా ట్రూ వస్తుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ కాకుండా ఈక్వల్ అయినా మనకు ట్రూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ ఓకే, ఈ లాజికల్ ఆపరేటర్స్లో మనకు టోటల్గా 3 ఆపరేటర్స్ అనమాట. సో అవి ఏంటంటే అండ్, ఆర్ అండ్ నాట్. సో లాజికల్ ఆపరేటర్స్ కూడా మనము చాలామంది నేర్చుకునే ఉంటారు ఆల్మోస్ట్ మ్యాథ్స్లోనే. సో ఇవేంట్రా అంటే అండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఫస్ట్ అండ్ ఆపరేటర్ ఒకటి మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ అండ్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో టూ కండిషన్స్ ట్రూ అవ్వాలన్నమాట అండ్ కండిషన్లో. సో కండిషన్ 1 అండ్ కండిషన్ 2 బోత్ షుడ్ బి ట్రూ ఆర్ బోత్ షుడ్ బి ఫాల్స్, అలా అవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ పైథాన్ అడుగుతాను. నేను ఇప్పుడు పైథాన్ ఏమని అడుగుతానంటే ప్రింట్ A1 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అండ్ A1 ఈజ్ లెస్ దెన్ 20. సో ఇప్పుడు నేను పైథాన్ ఏ విధంగా అడుగుతున్నానంటే ఇప్పుడు A1 అనేది 5 కన్నా గ్రేటర్ దెన్ అయితే గ్రేటర్ దెన్ 5 అయినా అండ్ 10 ఓకే గ్రేటర్ దెన్ 5 అండ్ A1 అనేది లెస్ దెన్ 20 అయితే 10 అనేది లెస్ దెన్ 20 అయినా ఓకే లెస్ దెన్ 10. సో ఇలా బోత్ కండిషన్స్ ట్రూ అయితే, సో ఇక్కడ ఈ కండిషన్ ట్రూ, సో నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ, ఇలా బోత్ కండిషన్స్ ట్రూ అయితే నాకు అవుట్పుట్ ట్రూ అని ఇవ్వు అని చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే సి హియర్ నాకు ఇక్కడ ట్రూ అని వచ్చింది. సో అండ్ కండిషన్ ఏమంటే బోత్ కండిషన్స్ ట్రూ అయితే, ఓకే బోత్ కండిషన్స్ ట్రూ. సో బోత్ కండిషన్స్ ట్రూ అయితే మనకు అవుట్పుట్లో ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది అనమాట. సో ఇలా కాకుండా ఆర్ ఆపరేటర్ చూద్దాం. సో ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలన్నమాట. సో ఇక్కడ నేను లెస్ దెన్ 9 అని ఇస్తున్నా. సో A1 ఈజ్ లెస్ దెన్ 9 అంటే కాదు కదా, మనకు A1 అనేది 10, ఇక్కడ లెస్ దెన్ 9 కాదు గ్రేటర్ దెన్ 9. ఇక్కడ A1 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అంటే ఈ ఒక్క కండిషన్ మాత్రమే ట్రూ అయింది. ఈ సెకండ్ కండిషన్ అనేది మనకు ట్రూ అవ్వలేదు. అయినా కూడా మనకి ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ ఆర్ అని ఇవ్వాలి కండిషన్. ఓకే ఆర్ మనం ఇప్పుడు గురించి మాట్లాడు. సో ఇక్కడ ఆర్ ఆపరేటర్ మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇప్పుడు అయినా కూడా మనకు దీనికి ఈ ప్రింట్ ఆఫ్ దీనికి ఏమొస్తుందంటే మనకు ట్రూ అని వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది అంటే జస్ట్ వన్ కండిషన్, ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, రెండు అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీనికి రన్ చేస్తే సియర్ నాకు ఇక్కడ అవుట్పుట్లో ట్రూ అని వచ్చేసింది. ఎందుకంటే ఈ సెకండ్ కండిషన్ ఫెయిల్ అయినా కూడా ఫస్ట్ కండిషన్ అనేది పాస్ అయింది అనమాట. సో ఏదో ఒక కండిషన్, సో ఎనీ వన్ కండిషన్ కమ్ ట్రూ, ఎనీ వన్ కండిషన్ కమ్ ట్రూ అనమాట. ఓకేనా? సో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నాట్ అనమాట. సో నాట్ ఏం చేస్తుందంటే మనం రాసిన దానికి ఆపోజిట్, అంటే ఆపోజిట్ ఎలా చెప్తుందంటే అది ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ A1 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని రాస్తున్నా. సో ఇక్కడ మనం యాక్చువల్లీ కండిషన్ ఏం రాసాము, A1 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని రాసాం. అంటే A1 అనేది 5 కన్నా పెద్దదని అని రాస్తున్నాం. సో అవును కదా, మామూలుగా A1 అనేది 5 కంటే పెద్దది, ఓకే గ్రేటర్ దెన్ 5 10 అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నాట్ పెట్టిన దానివల్ల మామూలుగా అయితే మనకు ట్రూ రావాలా. సో ఇక్కడ మనం నాట్ పెట్టిన దానివల్ల అక్కడ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం అంటే దానికి నాట్ గ్రేటర్ దెన్ 5. సో నాట్ గ్రేటర్ దెన్ 5 అంటే మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చేస్తుంది అనమాట.
సి హియర్ మనకు ఫాల్స్ వచ్చింది. అంటే ఆపోజిట్, అంటే మనకు ట్రూ రావాల్సిన రిజల్ట్ ఫాల్స్ అయిపోతుంది, ఫాల్స్ రావాల్సిన రిజల్ట్ ట్రూ అయిపోతుంది అనమాట ఇక్కడ నాట్ పెట్టిన దానివల్ల. సో నాట్ పెడితే మనకు డిఫరెంట్ అయిపోతుంది అవుట్పుట్ అనమాట. ఓకే, మనం ఇక్కడ కండిషన్ ట్రూ అయినా కూడా నాట్ పెడితే ఫాల్స్ అయిపోతుంది, ఇక్కడ ఫాల్స్ అయితే ట్రూ అయిపోతుంది అనమాట. సో అందుకని అలా. నెక్స్ట్ ఆపరేటర్స్లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్లో మనకు టోటల్గా 2 వస్తాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్, ఆ తర్వాత ఈజ్ నాట్ అనే 2 వస్తాయి అనమాట. సో ఈజ్ టు నాట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనము లైక్ మెమరీ కంపేర్ చేసేటప్పుడు అనమాట. ఇక్కడ వాల్యూస్ కాదు మనం ఇక్కడ కంపేర్ చేసేది. ఇక్కడ మనము వాల్యూస్ అయితే కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. కానీ మనం ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్ యూజ్ చేసేది ఎలా అంటే మెమరీ లొకేషన్ అనమాట. అది ఎలా అంటే చూపిస్తాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ A2, సో A2 అని రాసి ఇక్కడ నేను ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాను. 1,2 అని క్రియేట్ చేశాను. ఇక్కడ నేను మళ్ళీ కింద B2 అని క్రియేట్ చేసి B2 ఈజ్ ఈక్వల్ టు A2 అని ఇస్తున్నాను అనమాట. ఓకే, B2 ఈజ్ ఈక్వల్ టు A2 అని రాసి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ A1 ఈజ్ B2. ఓకే, A2 ఇలా రాశాను. ఇక్కడ నేను మళ్ళీ B2 ఈజ్ ఈక్వల్ టు 1,2 అని రాయలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 1,2 అని రాయకుండా నేను ఈ వేరియబుల్ ఇక్కడ A2 అనే వేరియబుల్ని ఈ B2 దానికి అసైన్ చేస్తాను డైరెక్ట్గా. ఓకేనా, ఇక్కడ నేను మళ్ళీ B2కి లైక్ లిస్ట్ రాయకుండా 1,2 అని చెప్పి A2 వేరియబుల్ని B2కి అసైన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను పైథాన్ ఏమడుగుతున్నా, ఈజ్ లైక్ A2 ఈజ్ B2 అంటే ఇది మనకు వాల్యూ చెక్ చేయకుండా మెమరీ చెక్ చేస్తుంది అనమాట. సో అంటే ఇది ఒక మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఆ మెమరీ లైక్ 1001 మెమరీలో స్టోర్ అయి ఉంటుంది కదా. సో ఆ మెమరీలో స్టోర్ అయితే ఇక్కడ రాస్తాను, ఇక్కడ 1001 అనే మెమరీ ఓకే మెమరీలో స్టోర్ అయింది అనుకుంటున్నాం మనం A2. సో అదే A2ని ఎత్తుకొని వచ్చి మళ్ళీ B2కి ఇస్తే ఆ B2 కూడా పోయి మళ్ళీ సేమ్ 1001 మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. సో అందుకని మనము ఆ మెమరీ లైక్ A2 ఈజ్ B2 అని అడుగుతున్నాం మనం. అంటే ఈ రెండు లైక్ ఈజ్ A2 ఈజ్ B2 అని అడిగితే మనము అది మనకు ట్రూ అని ఇస్తుంది. ఇప్పుడు సి హియర్ కింద ట్రూ అని వచ్చింది, ఎందుకంటే ఆ రెండు మెమరీ లొకేషన్స్ సేమ్ కాబట్టి. సో నేను ఇప్పుడు సేమ్ ఇదే మొత్తం ఎత్తుకొని వచ్చి కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ 1,2 అని రాస్తున్నా. సో మీరు ఇక్కడ గమనించినట్టు అయితే ఇక్కడ వాల్యూస్ సేమ్, A2 ఈజ్ ఈక్వల్ టు 1,2, B2 ఈజ్ ఈక్వల్ టు 1,2. నేను ఇప్పుడు పైథాన్ అడిగాను అనుకోండి, ప్రింట్ A2 ఈజ్ B2 అని మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది చూద్దాం. సి హియర్ నాకు ఇక్కడ ఫాల్స్ వచ్చింది అనమాట. ఎందుకు A2 B2 రెండు ఈక్వల్ కదా, కానీ ఎందుకు మనకు ఈ ప్రింట్ A2 ఈజ్ B2 ఇక్కడ మాత్రం ఇలా రాస్తే మనకు ట్రూ వచ్చింది. ఇక్కడ మనము ఇట్లా డైరెక్ట్గా ఆ వేరియబుల్ని అసైన్ చేయకుండా ఇట్లా సపరేట్గా వాల్యూస్ రాస్తే ఇక్కడ మనకు ఫాల్స్ ఎందుకు వచ్చింది, రెండు ఈక్వలే కదా. ఫాల్స్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం చెప్పాను, ఇక్కడ మనకు ఐడెంటిటీ ఆపరేటర్ అనేది మనకు వాల్యూస్ కాదు మెమరీ లొకేషన్ చూస్తుంది. సో ఈవెన్ వాల్యూస్ సేమ్ అయినా కూడా ఈ వేరియబుల్స్ మనకు పైథాన్లో మెమరీస్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో A2కి 1001 అయితే B2కి 1002 అని మెమరీ స్టోర్ అయి ఉంటుంది. సో మెమరీ మ్యాచ్ చేసినప్పుడు ఆ మెమరీస్ మ్యాచ్ కావు కాబట్టి మ్యాచ్ డిఫరెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది అనమాట. సో ఈజ్ నాట్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో లైక్ ఈజ్ ఎలానో ఈజ్ నాట్ దానికి ఆపోజిట్, అంటే నాట్ ఎలానో నాట్ అట్లా. సో దానికి ఆపోజిట్ అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్. సో మెంబర్షిప్ ఆపరేటర్స్, సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనకు 2 వస్తాయి, ఇన్ అండ్ నాట్ ఇన్. సో ఇన్ నాట్ ఇన్ ఎలా ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఒక లిస్ట్ కానీ ట్యూపుల్ కానీ ఏదైనా కానీ దాంట్లో ఉందా లేకపోతే లేదా అంతే, అంతకు మించి ఏముండదు. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా, లిస్ట్ 1 అని క్రియేట్ చేస్తున్నా. సో లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను 1,2,3,4 అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను ఏమడుగుతానంటే పైథాన్ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఈజ్ 2
2 అనేది లిస్ట్ 1లో ఉంది. ఈస్ 2 ఇన్ లిస్ట్ 1. ఓకే, ఈస్ 2 ఇన్ లిస్ట్ 1 అని అడిగితే నాకు ఇప్పుడు ఆన్సర్ ట్రూ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రూ అని వచ్చింది. ఎందుకంటే 2 అనేది లిస్ట్ 1లో ఉంది కాబట్టి. సో నేను ఇప్పుడు ఇదే నేను ఏదన్నా ఒకటి లేని అడుగుతా. ఇప్పుడు అంటే 10 అడుగుదాం. ఈ 10 ఈజ్ ఇన్ లిస్ట్ 1 అడుగుతున్నా. 10 అనేది లిస్ట్ 1లో ఉంది అంటే ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే 10 యాడ్ ఉంది మనకి లిస్ట్ 1లో లేదు కాబట్టి. సో నాట్ ఎందుకు యూస్ చేస్తుంది, దానికి ఆపోజిట్. సో నాట్ అంటే లేదా అంటే మనకు ట్రూ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము దీన్నే మనం నాట్ రాసామనుకోండి, మనకు ట్రూ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్నే కింద మళ్ళీ సో నాట్ ఇన్, ఇక్కడ నాట్ ఇన్, ప్రింట్ 10 నాట్ ఇన్ లిస్ట్ 1 అంటే మనమే చెప్పేస్తున్నాం పైథాన్కి. సో లిస్ట్ 1లో 10 లేదు కదా అని. అప్పుడు అది అవును లేదు ట్రూ అని ఇస్తుంది అనమాట. సిహియర్ ట్రూ అని వచ్చింది. సో మనం ఈ విధంగా మనము ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో ఆపరేటర్స్లో లాస్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకు టోటల్గా అండ్ ఆర్ ఆ తర్వాత నాట్ ఈక్వల్ టు లైక్ నాట్, ఓకే నాట్ ఈక్వల్ టు కదా నాట్, అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆ తర్వాత రైట్ షిఫ్ట్ వస్తాయి అన్నమాట. సో ఈ 5 ఆపరేటర్స్ గురించి మాట్లాడుకునేసి ఈ వీడియో మనం కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ మనం అండ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఆపరేటర్. సో అండ్ ఎలా అంటే మనకు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ముందు మాట్లాడుకునేటప్పుడు మనకు ఏదైనా ఒక వాల్యూ ఇస్తే దాన్ని లైక్ బిట్ వైజ్గా ఎలా రాసుకోవాలో తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను A3 ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ B3 ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తే ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ఆ తర్వాత నేను బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ రాసి బి రాస్తే నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పానా, అవుట్పుట్ నాకు 1 వస్తుంది అన్నమాట. అవుట్పుట్ నాకు 1 వస్తుంది. ఒకసారి రన్ చేసి చూసానా. సో రన్ చేస్తే ఓకే 2 వచ్చింది. ఒకసారి సరే చూద్దాం మనము. ఓకే సారీ నేను వేరియబుల్స్ A3 B3 అని రాశాను. ఇక్కడేమో A అండ్ B రాశాను. A అండ్ B ఆల్రెడీ మనం పైన వేరే తీసుకున్నాము. ఇక్కడ A3 అండ్ B3కి మారుస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అవుట్పుట్ 1 వచ్చిందనమాట. సో ఈ 1 ఎందుకు వచ్చింది, అసలు ఈ అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద. ఫస్ట్ నెంబర్ A3 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇలా 5 ఉన్నప్పుడు మనము దీన్ని బిట్ వైజ్గా ఎలా రాసుకుంటామంటే లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటూ వస్తాం కదా. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం బిట్ వైజ్ ఎలా రాసుకుంటూ వస్తామంటే యాక్చువల్లీ 2 పవర్ ఆఫ్ 0 ఆ తర్వాత 2 పవర్ ఆఫ్ 1 అండ్ ఆ తర్వాత 2 పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 3 అండ్ సో ఆన్. సో మనం ఇలా రాసుకుంటూ వస్తాం యాక్చువల్లీ బిట్ ఆపరేటర్స్ని. సో వీటికి వాల్యూస్ ఎలా వస్తాయి మనకు, ఎలా వస్తాయంటే 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 2 4 4 2 8, మనకి ఇక్కడ 8 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 పవర్ ఆఫ్ 0 అంటే మనకు 1 వస్తుంది కదా. సో ఈ విధంగా మనము ఫస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ని రాసుకుంటాం. ఓకే, ఇవైతే రాసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఈ 5 ఫస్ట్ తీసేస్తాం. సో మనకు ఫస్ట్ వాల్యూ, ఓకే ఇక్కడ ఫస్ట్ వాల్యూ A3 ఈజ్ ఈక్వల్ టు 5. సో A3 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనకు ఓకే ఇంకా స్పేస్ ఇస్తాను కొద్దిగా.
ఓకే. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనము ఏ వాల్యూస్ని యాడ్ చేస్తే 5 వస్తుందో అక్కడక్కడ 1 పెడుతుందన్నమాట. అంటే ఎలా అంటే ఇక్కడ మనకు ఏ వాల్యూస్ యాడ్ చేస్తే 5 వస్తుంది, 4 అండ్ 1 కదా. ఇక్కడ 1 ఇక్కడ 4. సో ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది 0, ఓకే, ఇది అది 0, ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 0, ఓకే, ఇక్కడ 1 అనమాట. అంటే మనకి ఇక్కడ టోటల్గా ఎలా వస్తుందంటే 0101. సో మనకు 01 5కి 0101 వచ్చింది అనమాట. నెక్స్ట్ B3. సో B3 3. సో B3కి 3 అంటే మనకి ఇప్పుడు A2 యాడ్ చేసి 3 వస్తుంది, ఇక్కడ 2 1 యాడ్ చేసి ఇక్కడ 3 వస్తుంది. అప్పుడు మనకు ఇక్కడ 0 వస్తుంది అనమాట, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ 1 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఏ విధంగా వస్తుంది అవుట్పుట్ 0011 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టూ బిట్ వైజ్ నెంబర్స్కి మనకు ఇది ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది అండ్ చేస్తుంది అనమాట. సో దీనికి అండ్ ఎలా చేస్తుంది అంటే దీనికి ఎలా చేస్తుందంటే ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఈ లాస్ట్ కాడి నుంచి చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఈ లాస్ట్ కాడి నుంచి చేసుకుంటే ఎలా వస్తుందంటే 1. సో అండ్ అంటే మనకు ఏం చెప్పారు, అండ్లో మామూలు అండ్ ఎలా మనకు సో బోత్ కండిషన్స్ కమ్ టు లైక్ బోత్ ఈక్వల్ ఉంటే మనకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది అనమాట. సో ఇక్కడ 1 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 1. సో ఇక్కడ 01 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 0. సో ఇక్కడ మనకు మళ్ళీ 1 0 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 0. సో ఇక్కడ 0 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకు 1 వస్తుంది అనమాట. ఓకేనా, ఓకే 1 వస్తుంది అనమాట. ఓకే సారీ, ఇక్కడ 00కి మనకు 0 వస్తుంది. లైక్ ఎలా అంటే అండ్ ఆపరేటర్స్లో మీకు కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను, చూడండి. అండ్ బిట్ వైజ్ టేబుల్ అని కొడుతున్నా, మీరు కూడా ఇలా ఆన్లైన్లో చూసి నేర్చుకోవచ్చు, చూడొచ్చు. ఒకసారి ఇమేజెస్లోకి వెళ్ళి ఓకే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ట్రూత్ టేబుల్, ఓకే, ట్రూత్ టేబుల్ ఆఫ్ బిట్ వైజ్ అండ్ అనమాట. సో ఈ బిట్ వైజ్ అండ్లో మనం చూసినట్టయితే 00కి 01కి 10కి వీటి మూడిటికి మనకు అవుట్పుట్ 0 అనే వస్తుంది, ఓకే 0 అనే వస్తుంది. 1కి మాత్రం మనకు 1 వస్తుంది అనమాట. సో అలానే కదా మనం ఇక్కడ కూడా రాసాము. సో 00కి 0, 10కి 0, 01కి 0, 11కి మాత్రం మనం 1 రాసాం. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఫైనల్గా ఈ విధంగా అవుట్పుట్ వచ్చినాక దీన్ని మళ్ళీ మనము ఈ బిట్ వైజ్ చూసుకుంటే ఏ విధంగా వస్తుంది రిజల్ట్. ఇక్కడ 0 అంటే 0, ఓకే 40, ఓకే 0. ఇక్కడ మాత్రం 1 ఉన్నదన్నమాట. ఇక్కడ 1 అంటే వాల్యూ ఎంత, ఇక్కడ మనకు 1 అనమాట. సో మనకు అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్ 1 వచ్చింది ఫైనల్గా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. సో సేమ్ లెఫ్ట్ లైక్ నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ నాట్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆర్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనము అండ్ టేబుల్ చూస్తాం, ఇక్కడ అండ్ ఆపరేటర్, ఓకే అండ్ ఆపరేటర్ చూస్తున్నాం. ఇదే మనకు నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ కూడా వస్తుంది అనమాట. సో ఆర్ ఆపరేటర్ కూడా మనము ఆ విధంగా టేబుల్ చూసుకొని చేసేయచ్చు. నెక్స్ట్ నాట్. సో నాట్ ఏం చేస్తుందంటే సో నెక్స్ట్ నాట్ అనమాట, ఇది నాట్ సింబల్. ఓకే, ఈ నాట్ ఏం చేస్తుందంటే మనకి ఏదన్నా ఆపోజిట్ ఒకటి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను NM1. సో నేను ఇక్కడ NM1 = 5 అని పెడుతున్నా. ఆ తర్వాత ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ NM1 అని పెట్టాను అనుకోండి. సో నాకు 5 కాకుండా ఏదన్నా ఒక డిఫరెంట్ నెంబర్ ప్రింట్ చేస్తుంది అనమాట. అది హియర్ -6 ప్రింట్ అయిందనమాట. సో నాట్ అనేది ఏం చేస్తుందంటే సో నాట్కి కూడా మామూలుగా మనకు ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ టేబుల్ చూసి సేమ్ ఈ 5ని మనం ఇలా కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత అలా చేయాలన్నమాట. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో నేను ఏదన్నా ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే రైట్ షిఫ్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇక్కడ నేను లెఫ్ట్ షిఫ్ట్కి ఇప్పుడు మనము AB. సో AB = 5 తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ AB
లెఫ్ట్ షిఫ్ట్ 1 ఇస్తున్నాను అనమాట. అంటే సో ప్రతి మనము ఈ 5ని ఇలా కన్వర్ట్ చేస్తాం కదా! సో 5ని ఈ విధంగా సో మనకు 5కి ఎలా వస్తుంది మనకు బిట్ వైజ్ ఇక్కడ. సో మనకు 5కి బిట్ వైజ్ ఎలా వస్తుంది మనం ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ 5కి ఎలా వస్తుందంటే 0101 వస్తుందన్నమాట. ఓకే 0101. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రింట్ ఏబి లెఫ్ట్ షిఫ్ట్ 1 టైం అంటే ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేసుకుంటారా అని చెప్తున్నా. సో ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేసుకుంటారా అంటే ఎలా వస్తుందంటే మనకు ఈ 1 అనేది ఒకసారి లెఫ్ట్ అవుతుంది అనమాట. సో ఒకసారి లెఫ్ట్ అయ్యి మనకు ఇక్కడ 0 అవుతుంది. సో అర్థమవుతుంది. సో ఇక్కడ 0 అవుతుంది అనమాట. సో లెఫ్ట్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది మనకు. ఆ తర్వాత మళ్ళీ 0 షిఫ్ట్ అవుతుంది. 0 షిఫ్ట్ అయ్యి మళ్ళీ మనకు 0 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ థర్డ్ పొజిషన్లో ఉండి 1 ఇటు షిఫ్ట్ అయ్యి మళ్ళీ 1 వస్తుంది అనమాట. 1 వస్తే ఈ 0 ఉండేది మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. సో మనకి ఎలా వస్తుందంటే సో 01010 వస్తుంది అనమాట. సో ఇక్కడ 0101 ఉండేది ఒక్కొక్కటి లెఫ్ట్ షిఫ్ట్ అవుతూ వస్తాయి. అంటే ఫస్ట్ 1 షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే 0 ఇక్కడ అంటే ఈ ఫస్ట్ ప్లేస్లో ఉండేది సెకండ్ ప్లేస్లోకి, సెకండ్ ప్లేస్లో ఉండేది థర్డ్ ప్లేస్లోకి, థర్డ్ ప్లేస్లో ఉండేది ఫోర్త్ ప్లేస్లోకి ఇలా షిఫ్ట్ అవుతూ వస్తాయి అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ అంటారు. సో ఇలా లెఫ్ట్ షిఫ్ట్ వచ్చిన తర్వాత సో మనం ఇప్పుడు దీన్ని బిట్ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు మనం బిట్ వైజ్ అంటే 1 అంటే మనకి ఇక్కడ 8 అనమాట. సో 8 ప్లస్ ఆ తర్వాత 4కి 0 ఉంది అంటే మనం దాన్ని యాడ్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ 1 ఉంది. 1 అంటే 2 మనం 2 తీసుకోవాలా 2. నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి 1 తీసుకోవాల్సిన లేదు. సో ఇప్పుడు మనకు దీనికి ఎలా వస్తుంది అవుట్పుట్ అంటే 8 ప్లస్ 2 ఎంత 10. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది 10 రావాలి దీనికి. ఓకే ఏబి లెఫ్ట్ షిఫ్ట్ 1కి 10 రావాలి. సో ఒకసారి రన్ చేస్తే హియర్ 10 అని వచ్చింది అనమాట. సో లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అంటే ఈ విధంగా మనం ఫస్ట్ దాన్ని ఇట్లా బిట్ వైజ్ కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క దాన్ని ఒక పొజిషన్ ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ 1 ఇచ్చా కాబట్టి 1 పొజిషన్, ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ 2 ఇచ్చాను అనుకోండి 2 పొజిషన్ అనమాట. ఇక్కడ 1 ఫస్ట్ ప్లేస్ 1 2 టైమ్స్ లెఫ్ట్కి వెళ్ళాలి. కానీ మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ రైట్ సైడ్ నుంచి చూసుకుంటూ రావాలి. ఓకే మనం ఇక్కడ బిట్ వైజ్ ఎప్పుడైనా రాసేటప్పుడు రైట్ సైడ్ నుంచి రాసుకుంటూ రావాలి. సో రైట్ సైడ్ నుంచి ఈ విధంగా 2^0 2^1 2^2 2^3 అండ్ సో ఆన్ లైక్ 2^4 2^5 2^6 ఇటు పోతానే ఉంటాయి ఇంకా. సో అట్లా పోతానే ఉంటే మనం వాల్యూని బట్టి మనము సో ఏ మినిమం వాల్యూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటూ ఏ మినిమం వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు ఈ అవుట్పుట్ ఈ వాల్యూ వస్తుందో సో ఆ విధంగా మనము ఇవి రాసుకుంటాం అనమాట బైనరీ. ఓకే ఈ బైనరీ వాల్యూ రాసుకుంటాం. సో ఈ బైనరీ వాల్యూస్ రాసుకున్న తర్వాత అండ్ అయితే అండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం, ఆర్ అయితే ఆరు, నాట్ అయితే నాట్, అట్లా లెఫ్ట్ షిఫ్ట్ అయితే ఈ విధంగా ఒకటొకటి షిఫ్ట్ చేసుకుంటూ వాడికి 1 ఇచ్చారు కాబట్టి ఒకటొకటి 2 ఇస్తే 2 పొజిషన్స్ లెఫ్ట్ షిఫ్ట్ అవ్వాలి, 3 ఇస్తే 3 పొజిషన్స్ అవ్వాలన్నమాట. సో అలా అయిన తర్వాత మళ్ళీ మనము ఈ టేబుల్తో కంపేర్ చేసి ఆ వాల్యూస్ తీసుకొని యాడ్ చేసుకుంటే మనకు లాస్ట్ ఏమొస్తుందో రిజల్ట్ ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. సో మనము ఈరోజు వీడియోలో ఫుల్ పైథాన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకునేసాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్, బిట్ వైజ్. సో మనం ఎవ్రీ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం. పైథాన్లో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం రేపటి నుంచి ఈ లూప్స్ కానీ ఈ ఫెల్స్ కండిషన్స్ ఏమి యూస్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనం ఈ ఆపరేటర్స్ యూస్ చేస్తాము. సో ఈ ఆపరేటర్స్ నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను, నియర్లీ ఒక 25 అలా ఇస్తాను. ప్రతి ఒక్క ప్రాక్టీస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజు వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో ఏదైనా వేరే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అంతవరకు బాయ్.